నమస్కారం అండి. మేము గోవాకి అయితే వచ్చేసాము. కార్ని అయితే మాత్రం రెంట్కి తీసుకున్నామండి. అక్కడ రెంటల్ కార్ తీసుకోవాలంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు జిరాక్స్ వాళ్ళకైతే ఇవ్వాలి. ఒక 3 days అమౌంట్ అయితే మాత్రం మనం పే చేయాలండి ముందుగానేను. తర్వాత వీడియో మొత్తం తీసేసుకోవాలండి. కారుకి ఎక్కడైనా సొట్టలు పడ్డాయా, గీతలు పడ్డాయా అని చూసుకోవాలండి. మన దగ్గర ఏమీ పడకపోతే మాత్రం ఛార్జబుల్ చేయక్కర్లేదు, లేదంటే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇక అక్కడి నుంచి కార్ తీసేసుకొని బాబు కాలేజ్కి అయితే మాత్రం బయలుదేరామండి. బాబు కోసం, అది బాబు కాలేజ్ అండి. అక్కడి నుంచేసి మేము బాబు క్యాంటీన్ అంటే అక్కడ ఫుడ్ అవుట్లెట్స్ చాలా ఉంటాయి, అక్కడికి వెళ్ళిన గ్రీన్ టీ తీసేసుకొని ఇంకా వాటికి కావాల్సిన సామాన్ అన్నీ సర్దేసుకొనేసాము. తర్వాత వాడి క్యాంటీన్కి అయితే వెళ్తున్నామండి, వాడి మెస్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడ భోజనం చేసేసుకొనేసి మేము తిరిగి బయలుదేరిపోతున్నామండి. అట్లా అంటే వాడిని తీసుకొనేసి బటర్ఫ్లై బీచ్కి అలాగా బయలుదేరిపోతున్నామండి. చూడండి, ముగ్గురం అయితే తీసేసుకొని బయలుదేరుతున్నాము. ఈ బటర్ఫ్లై బీచ్ దగ్గరలోనే మన కార్ని అయితే పార్క్ చేసేసుకోవాలండి. అక్కడి నుంచేసి ఇంక వాళ్ళ వెహికల్లో వెళ్ళాలి. సగం దూరం వెళ్ళాక మళ్ళీ అక్కడ వెహికల్ని వేసేసుకొని మళ్ళీ ఆ సన్న గొంతులో మీకు కనిపిస్తుంది కదా, ఆ గొంతులో అలాగా నడుచుకుంటూ అయితే మాత్రం వెళ్ళాలండి. చూడండి ఎలా ఉన్నాయో, చుట్టూరు అడవులేనండి మొత్తము. ఆ సన్న సన్న గొంతులు అట్లా నడుచుకుంటూ అయితే మాత్రం లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఏందా అదే 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 అంతే తీస్తున్నా నాన్న, రూట్ మొత్తం తీస్తున్నా. చేమల దూరం వచ్చే చిట్టడిది కారడిది, కాకుల దూరాన్ని కారడి, చేమల దూరాన్ని చిట్టడి. అటువంటి ప్లేస్లో మేము చేసాం, తీసాం. చూస్తున్నారు కదా ఎలా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామో, అలా సరదాగా ఒకరికొకరు జోకులు వేసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నామండి. ఇన్ని సేవ్ చేసి పెట్టు, దీన్ని నీ దాంతో తీసుకో సార్, నేను పెట్టాలి. ఇది ఏదో వాడు పెట్టాడు సిద్ధార్థ గోవా, పెట్టావా వాడు పెట్టాడు? నేను పెట్టా. నీ ఫోన్ నా దగ్గర లేదు. చూశారు కదా, ఒకసారి మొత్తము రౌండ్ అయితే వేసి మీకు బటర్ఫ్లై బీచ్ని అయితే చూపించామండి. అట్లాగే అక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే ఇలా తీసేసుకున్నాము మా మెమరీ కోసము. అక్కడి నుంచేసి మళ్ళీ వాళ్ళ వెహికల్లో కొంత దూరం నడుచుకుని వచ్చాక వాళ్ళ వెహికల్లో అయితే మాత్రం మేము తిరిగి ప్రయాణం పట్టాము. ఎన్ని తీసేసారు ఓపెన్ టాప్ చేసేసారు. ఫోన్లని నీకు ఇచ్చేసాను మమ్మల్ని, నా దగ్గర ఉంది. ఇలా అయితే మా బటర్ఫ్లై బీచ్ టూర్ అయితే అయిపోయిందండి. ఇంకా తిరిగేసి మేము వాస్కోకి వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ రోజు వాస్కో నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాము. వాస్కో నుంచి మనం కార్ తీసుకొచ్చాం కదండి, అక్కడికి దూద్సాగర్ వెళ్ళడానికి ముందే ఒక విలేజ్ అయితే వస్తుంది. అక్కడే వాళ్ళ ఇంట్లోనే మనం కార్ పార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. తర్వాత గవర్నమెంట్వి ఉంటాయి ఇలా లోపలికి వెళ్ళడానికి వెహికల్స్, అక్కడ మనం బుక్ చేసేసుకోవాలి. అక్కడ బుక్ చేసుకుంటే జాకెట్లు అన్నీ మనకి ఇచ్చేస్తారు సేఫ్టీ కోసం అని చెప్పి. ఇక అక్కడి నుంచి చూసారు కదా, మన ప్రయాణం కొంచెం దూరం రాగానే వాగులు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక అక్కడి నుంచేసి ఒక వెహికల్ వస్తుందంటే ఇంకొక వెహికల్ పక్కన ఆపుకొని ఉండాలండి. రెండు అయితే ఒకే దారిలోకి వెళ్ళడం చాలా కష్టం అండి. ఒక వాగు దాటిన కొంచెం సేపటికే మళ్ళీ ఇంకొంచెం వాగులు అయితే వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా చూడండి వాగు దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక వాగు దాటాము చూడండి, మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చేసాము. ఇలాగ మనం అన్ని వాగుల్ని, వంకల్ని అలాగా స్లోగా దాటుకుంటూ చిన్నగా అయితే వెళ్తూ ఉన్నామండి. ఇప్పుడు చూసారు కదా, రెండు వైపులా ఎలా అయితే ఉందో వాటరు. ఇలాగైతే మా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నామండి. చూసే వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుందండి? చూడండి, రోడ్లు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి అనిపిస్తుందా? దట్టమైన అడవులు, వాటి మధ్యలో అయితే మనం వెళ్ళాలండి.
చూసేదానికి మాత్రం భయంకరంగా అనిపిస్తుంది, కానీ మనలాగా ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి మాత్రం ఆ రోజు మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి పక్కనే రోడ్డు, మన దాని కింద నీళ్ళన్నీ వెళ్తూ ఉంటాయి. అన్నీ దట్టమైన అడవండి. జనసంచారం కూడా చాలా తక్కువ ఉంటుందండి, పెద్దగా అయితే ఏమి ఉండదు. పోయే ఈ టూరిస్టులు మాత్రమే ఉంటారు. అది నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రమేనండి. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 months కొంచెం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి వర్షాలు పడే కాలం కదా. అప్పటికి వర్షాలు పడిపోయి ఉంటాయి నవంబర్ లోపల. మనం ఎప్పుడు నవంబర్ వస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో, ఆకాశము నేల కలిసినట్టుగా. కొండలు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. చూడండి అక్కడక్కడ చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయండి. ఆ చిన్న చిన్న ఊర్లు అంటే 2-3 ఉండేటట్టుగానే అయితే ఉంటాయి. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, వాళ్ళకైతే మాత్రం పొల్యూషన్ ఫ్రీ అండి, చాలా చాలా బాగుంటుంది వాళ్ళకి. మనలాంటి ప్రకృతి ప్రేమికులకైతే బాగా అనిపిస్తుందండి. కానీ నేను రోడ్లను కూడా చూపిస్తున్నాను అంటే అందరూ చూస్తారు కాబట్టి, రోడ్లు కూడా ఎలా ఉంటాయి ఏంటి అంటే దూరం నుంచి చూసి అబ్బో చాలా బాగుంటాయి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వెళ్దాము అనుకునే వాళ్ళకి ఒకసారి ఇది చూపిస్తే ఏదన్నా ఉపయోగపడుతుందేమో అంటే ముందే చూసుకోండి. రోడ్లు ఇలా ఉంటాయి, నడుములు అయితే మాత్రం కుదిపేస్తాయండి. అంటే మట్టి రోడ్లు కదా, రాళ్ళు రప్పులు అన్నీ ఉంటాయండి. ఇలాంటివన్నీ దాటుకుంటూ అయితే మాత్రం వెళ్ళాలి, ఇది రియాలిటీ. ఇక్కడి నుంచి మనం చిన్నగా వెళ్తూ ఉంటే మనకు దూద్సాగర్ అనేది దూరంగా కనిపిస్తుందండి. అది కనిపించాక అమ్మయ్య వచ్చేసామా, దగ్గర పడిపోయిందా అన్న ఫీలింగ్లో అయితే ఉంటామండి. అప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా చూడండి, దూద్సాగర్ దూరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రకృతిలో మాత్రం చూసేదానికి ఎంతో అందంగా ఉందండి, చెప్పలేనంత అందం ఆనందం అయితే మాత్రం వచ్చాయి మాకు. చూడండి ఇక దగ్గరకు వచ్చేసాం కాబట్టి మా ఆనందానికైతే మాత్రం అవధులు లేవండి. ఇలా ఈ పచ్చటి ప్రకృతి ఒడిలో నుంచి మనము దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మాత్రం వెళ్తూ ఉన్నాము. చూడండి ఇంకా దగ్గరికి అయితే మాత్రం వచ్చేసాం. కనిపిస్తున్నాయి కదా అన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నారు. మనం కూడా కొంచెం ముందు పెట్టేసుకొని కార్ని అయితే మాత్రం పార్క్ చేసేసుకొని మనల్ని ఇక్కడ దింపేస్తారండి. మనకు కొంచెం టైం అయితే ఇస్తారు, ఇన్ని గంటలు ఉండాలి, తర్వాత వెహికల్ దగ్గరికి వచ్చేయాలి అని చెప్తారండి. మనం ఆ టైంలో కల్లా వెహికల్ దగ్గరికి అయితే వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు మనం రీచ్ అయ్యే ప్లేస్కి, మనం ఎక్కడైతే కార్ పార్క్ చేసి ఉంటామో అక్కడికైతే మాత్రం మళ్ళీ మనల్ని తీసుకెళ్తారండి. ఇంకా అక్కడి నుంచి మనము ఇలా రాళ్ళల్లో నుంచి నడుచుకుంటూ ఒక్కోటిగా వెళ్తూ ఉండాలి. చూడండి కనిపిస్తుంది కదా దూద్సాగర్ వాటర్ ఫాల్స్. అట్లా దూరంగా నిలబడి మనము కొన్ని ఫొటోస్ అయితే ఇలాగా దిగామండి. ఇలా నడుచుకుంటూ ఆ చిన్న చిన్న వంతెనలు, రాళ్ళ మధ్యలో నీళ్లు పారుతూ ఉంటాయి కదండి, అక్కడ వంతెనలన్నీ కట్టుంటాయండి. ఇక అక్కడి నుంచి మనం ఆ రాళ్ళ మీద గంటానే నడుచుకుంటూ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. అక్కడ మీరు బట్టలు మార్చుకోవాలన్నా కూడా క్యాబిన్స్ లాగా అయితే ఉంటాయి. అక్కడ మనకు అన్ని వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయండి, వాష్రూమ్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి మధ్యలో. అన్నీ మనం చేంజ్ చేసుకొనైనా వెళ్ళొచ్చండి. ఇట్లాగా మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మాత్రం వెళ్తూ ఉన్నాము. చూడండి ఇదండి రోడ్డు, ఈ రాళ్ళల్లో నుంచి ఇట్లా అయితే వెళ్ళాలి. ఇట్లా ముగ్గురం నడుచుకుంటూ అయితే మాత్రం వెళ్తూ ఉన్నాము. చూడండి కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్. మా బాబు కూడా అక్కడి నుంచి అండి ఒక ఫోటో అయితే తీసుకున్నాడు. ఇట్లాగా దగ్గరికి రాగానే కొన్ని ఫొటోస్ అయితే మాత్రం దిగామండి. ఇక ఈయన బాబు అయితే స్విమ్ చేయడానికి దాంట్లోకి దిగారు. వీళ్ళు ఈ నీళ్ళలోకి దిగగానే ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా అయితే మాత్రం మర్చిపోయారండి. హాయిగా ఆ జలపాతంలో అయితే మాత్రము బాగా ఈత కొడుతూ ఉన్నారండి. చూడండి ఇద్దరు, బాబు ఈయన ఇద్దరును. ఇలాగా ఏదైనా అండి ఒకటి సాధించాలి అంటే ఏదైనా కష్టపడాల్సిందేనండి. కష్టపడకుండా ఏది అయితే మాత్రం మనకి రాదు, వచ్చినా మనకు తృప్తినైతే ఇవ్వదండి. ఇలా మనం కష్టపడి ఈ చదువే కాదు లేకపోతే డబ్బే కాదు, ఏదైనా కష్టపడితేనే మనకు మంచిదండి. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, మనం ఎప్పటికీ వీలైన మటుకు మనకు ఎంతైతే కష్టపడగలమో అంతవరకు కష్టమైతే మాత్రం చేస్తే చాలా మంచిదండి. అలా స్విమ్ చేసుకుంటూ అయితే ఆ దరికి అయితే మాత్రం వెళ్తున్నారండి. చూడండి బాబు బ్యాక్ సిమ్ తర్వాత ఫ్రంట్ సిమ్ 2 చేసుకుంటూ అయితే అక్కడ ఆ దరికి అయితే చేరుకున్నారండి. తర్వాత మనకి థమ్స్అప్ చూపిస్తున్నారు అట్లా చేరుకున్నాము అని చెప్పడానికని చెప్పి.
మనకు థమ్స్అప్ అయితే చూపించారండి. చూడండి ఇక అక్కడి నుంచి ఇదిగోండి మన జలపాతాల సోయకాలు అయితే చూడండి అక్కడి నుంచి అయితే వస్తున్నాయి. ఇది పెద్ద కొండ, దానిపైన వచ్చేసి చూడండి రైల్వే బ్రిడ్జి. ఇలా చుట్టూరు అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఉంటుందండి దూద్సాగర్ వాటర్ ఫాల్స్. అదిగోండి మన ఇద్దరు చూడండి చేతులు అలా చెప్తున్నారు అక్కడికి ఉన్నాం ఓకే అని చెప్పి. ఇక అక్కడి నుంచి అదిగోండి బాబు ఈయన స్విమ్ చేసుకుంటూ ఇట్లా అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే భయం అండి, నేనైతే మాత్రం కాలు కూడా పెట్టలేదు. జస్ట్ వాళ్ళిద్దరిని వీడియోలు తీసుకుంటూ మాత్రం నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. చూడండి బాబు బ్యాక్ స్విమ్ చేస్తున్నాడు, ఫ్రంట్ స్విమ్ రెండు చేస్తున్నాడు. ఈ బ్యాక్ స్విమ్ చేయాలి అంటే మాత్రం ఆయనకి వేసుకున్న జాకెట్స్ అడ్డం వస్తుందండి. అది నీకు ఎక్కువ వెనక పైకి వస్తూ ఉంది, అందువల్ల చూడండి కనిపించారు కదా. అందులోండి చూడండి జలపాతాల దగ్గరికి అయితే వెళ్ళారు. చూడండి ఇప్పుడైతే ట్రైన్ అయితే వస్తుందండి. ఆ సౌండ్ వినగానే నేను ఇలా అయితే తీస్తూ ఉన్నాను. మనము నెల్లూరు నుంచి రావాలంటే రేణిగుంట నుంచి వాస్కో వెళ్ళేదని ట్రైన్ ఉంటుందండి. ఆ రూటేనండి ఇది. అది అర్ధరాత్రి 3:30 గంటలకు అట్లా వస్తుంది. అందువల్ల మేము అప్పుడు లేస్ అయితే చూడలేదు. ఇప్పుడు ఆ వ్యూ మాత్రం మీకు చూపిస్తున్నాను, నేను చూస్తూ మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఆ కొండ మీద నుంచి లోపలగా అంతా ఇక అడవిలోనే ప్రయాణం అండి. పగలైతే చాలా బాగుంటుంది, మాకు రాత్రులు అవడం వల్ల మాకు ఏం అర్థం కాలేదు. తిరిగి చూడండి ఇలా అయితే పిల్లలు ఈయన ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. మాకు చాలామంది అయితే చెప్పారండి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది మన రేణిగుంట టు వాస్కో, అది ఒకసారి ట్రై చేయండి అన్నారు. మేము ఈసారి అయితే మాత్రం ట్రైన్లో వచ్చామండి. చాలా చాలా బాగా అనిపించింది. అక్కడ ట్రైన్లో పరిచయమైన కొంతమంది చెప్పారండి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది చాలా ఫేమస్, వెళ్ళిరండి అని చెప్పారండి. అందుకోసం అనుకోకుండా మేము ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి అయితే మాత్రం వచ్చామండి. అట్లాగే మనకు దూరం వెళ్ళలేకపోయినా దగ్గరలో ఇప్పుడు మాకు అనుకోండి నెల్లూరు చుట్టుపక్కల మాకు భైరవకోన, పెంచలకోన 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. మాకు తిరుపతికి దగ్గరలో అయితే తలకోన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇలా మనం వెళ్ళిన వాటర్ ఫాల్స్ ఉన్న దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. మనకు ముఖ్యం ఏంటి, ఎంజాయ్ చేయడమే, అంటే మనస్ఫూర్తిగా ప్రకృతిని ఆస్వాదించడమేనండి. అంతకంటే కావాల్సింది ఎవరికి ఏమీ ఉండదు. ఇలా బాబు స్విమ్ చేసుకుంటూ ముందుకు వచ్చాడు. ఆయన దగ్గరగా వెళ్ళడానికి అని చెప్పేసి ఒక స్పెట్స్ కూడా వాళ్ళ డాడీని అడిగి తీసేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరగా అయితే వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడండి. ఫస్ట్ టైం అండి బాబు ఎంత యాక్టివ్గా అంటే జలపాతాలకి దగ్గరగా వాటర్లో స్విమ్ చేయడం ఫస్ట్ టైము. మిగతాటప్పుడు ఎప్పుడో వాళ్ళ డాడీ పట్టుకొని ఉండేవాడు. ఇప్పుడు మాత్రం పెద్దవాడు అయిపోయాడు కదండి, ఆయన ఒక్కడే హ్యాపీగా వాటర్ ఫాల్స్ని నీటిలో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ జలపాతం మీకు ఎలా అనిపించిందండి? దాని సోయగాలు ఎంతో బాగున్నాయి కదండి, అది చూసి మనము ఆనందిద్దాము. అంతా చూస్తున్నారు కదా, పిల్లల హోలాహలము, నీటి సవ్వడి శబ్దాలు అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం అయితే సౌండ్ తగ్గించేసానండి. చూడండి బాబు వాటర్ ఫాల్స్ దగ్గరగా అయితే వెళ్ళాడు. అక్కడ మీకు ఒక రెడ్ కలర్ జెండా అయితే కనిపించింది కదా, అదైతే డేంజర్ జోన్ అండి, అక్కడికైతే మనము వెళ్ళకూడదు. దానికి ముందు లోపలే మనము దాని దగ్గరలో అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. చూడండి రెడ్ జెండా, అక్కడ దాటి మాత్రం వెళ్ళకూడదండి అవతలకి, ఇక్కడిక్కడ మాత్రం తిరగచ్చు. అలా బాబు అయితే ఆ నీటిలో చక్కగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూడండి మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా కూడా ఏమన్నా వాటర్ ఫాల్స్కి వెళ్ళున్నారా, ఎలా అనిపించింది మీకు ఒకసారి కామెంట్ చేయండి. ఇక అలాగా మేము బాబు స్విమ్ చేసుకున్నాక మేమైతే ఇంకా బయటకు వచ్చేసాడండి. ఇంకా ఆయన చేసింది చాలు, అంటే టైం ఇచ్చారు కదా, ఆ టైం లోపల మాత్రమే మనం ఎంజాయ్ చేయాలి. దాని తర్వాత అయితే మాత్రం ఇంకా వచ్చేసి రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలండి. చూడండి కానీ అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా తీసుకెళ్తుంటే వాళ్ళకి చాలా హాయి ఉంటుందండి. ఈ చదువులో పడిపోయి స్ట్రెస్ ఎక్కువయ్యే కంటే కూడా అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటకు తీసుకెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందులో బాబు నన్ను కాల్ చేసి కాలు పెట్టించి మరీ ఫోటో దిగాడండి.
పిల్లలతో మనం ఫ్రెండ్గా ఉంటే వాళ్ళన్నీ మనతో అయితే షేర్ చేసుకుంటారండి. ఇక మనం పిల్లలం అయిపోతాము, వాళ్ళు మనకు పెద్దవాళ్ళు అయిపోయి అన్ని గైడెన్స్ ఇంకా వాళ్ళు ఇస్తారండి. అందుకని ఎవరైనా సరే పేరెంట్స్ పిల్లలతోటి ఫ్రెండ్స్ లాగే ఉండాలి, కానీ వాళ్ళతోటి చీకాపడగా ఆర్డర్ చేసినట్టుగా అయితే ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా అయితే నాకు ఫస్ట్ డే సెకండ్ డే యొక్క వాటర్ ఫాల్స్ అన్నీ మీకు చూపించాను. థ్యాంక్ యూ.